నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పైల్స్, ఫిషర్స్ అండ్ అలాగే ఫిస్టులా. సో వీటన్నిటికి సంబంధించి సిమ్టమ్స్, కాజెస్, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరుణ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్. నమస్తే అండి. సో ముందుగా పైల్స్ అనేది ఏంటి, వీటి కాజెస్ అనేది ఎలా ఉంటుంది? సో బేసిక్గా అండి వాళ్ళ రేపు చాలా మందిలో సిమ్టమ్స్ లేకుండా సిమ్టమ్స్ ఉండి పైల్స్ అనేది చూస్తున్నామండి. దీనికి మెయిన్ రీజన్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్టర్బెన్సెస్ వల్లనే వస్తుంది. ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మోషన్ అనేది చాలా హార్డ్గా రావడం, కాన్స్టిపేషన్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. దీనికి ప్రధానంగా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడేవారు కావచ్చు, లైఫ్ స్టైల్ మన వర్క్ ప్రొఫెషన్ సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయడం, పిల్లలు ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల ఈ కామన్గా చూస్తున్న సిమ్టమ్స్ పైల్స్ అండి. చాలామంది పైల్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. సిమ్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు చాలా మటుకు ఎంబరాస్ ఫీల్ అవుతుంటారు, అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కానీ సిమ్టమ్స్ లేకపోయినా కూడా పైల్స్ ఫ్యూచర్లో ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుందండి. సో క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో బాధపడే వారికి మోషన్ ఫ్రీగా రాకపోవడం, హార్డ్గా స్టూల్స్ అవ్వడం, కొంతమందిలో ఆల్టర్నేట్ డేస్ మోషన్ అవ్వడం, లాక్సేటివ్స్ తీసుకుంటే కానీ మోషన్ ఫ్రీ లేకపోవడం, ఇలాంటి వల్ల రెక్టల్ వెజల్ అనేది బల్జ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది బయటి వైపుకు కానీ స్వెల్ అవ్వడం వల్ల, లేకపోతే లోపల వైపుకు స్వెల్ అవ్వడం వల్ల ఈ పైల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. పైల్స్ అనేది రెక్టల్ బ్లడ్ వెజల్ బల్జ్ అవ్వడం వల్ల మనం ఈ ప్రాబ్లం చూస్తుంటామండి. పైల్స్ అనేది రెండు రకాలుగా మనం విభజించవచ్చు, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. సో ఇంటర్నల్ పైల్స్ అనేది మాస్ లోపల వైపుకు ఉంటుంది. మోషన్ చాలా హార్డ్ అయినప్పుడు అది బయటికి వచ్చి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలానే బయటి వైపుకు ట్యాగ్ అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటూ ఉంటారు. సో బేసిక్గా అది స్మాల్ సైజ్ నుంచి మనకు హోల్ మూసుకుపోయే సైజ్ వరకు చూడొచ్చు. సింగిల్ పైల్, మల్టిపుల్ పైల్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో దీనివల్ల మోషన్ హార్డ్గా అయిన ప్రతిసారి పైల్లో ఉన్న మాస్ వరకు బల్జ్ అవ్వడం వల్ల పెయిన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమందిలో మంట మనకు మోషన్ పాస్ అయిన 24 hours వరకు కూడా పెయిన్ చూస్తుంటాం. చాలామందిలో అది మోషన్ హార్డ్గా అవ్వడం వల్ల, రాసుకపోవడం వల్ల బ్లీడింగ్ అనేది కూడా చూస్తూ ఉంటామండి. సో సిమ్టమ్స్ ఉంటేనే పైల్స్ అని కాదు, సిమ్టమ్స్ లేకపోయినా కూడా ట్యాగ్ ఫార్మేషన్ ఉంటే పైల్స్ అనే మనం చెప్పుకోవచ్చు. పైల్స్ కండిషన్ అక్యూట్ కండిషన్స్ నుంచి క్రానిక్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా మటుకు 3 to 6 monthsలో పైల్స్ ఉన్నవారు దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏమీ లేదు అని మనం పట్టించుకోకపోవడం వల్ల క్రానిక్ ఫేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందిలో నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, హార్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అండ్ ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల తరచూ బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడే పర్సన్ అనేది మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో సిమ్టమ్స్ లేకపోయినా కూడా మనం ప్రాబ్లం ఉన్నప్పటికీ మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా ఫర్దర్ ప్రాబ్లం పెరగకుండా ఉంటుందండి. ఇవాళ రేపు చాలామంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు. బేసిక్గా పోస్ట్ ప్రెగ్నెన్సీస్, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, పోస్ట్ కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, హైబ్రిడ్ సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకోవడం, పిల్లల్లో అయితే ఫోన్స్ ఎక్కువగా చూడడం, ఎక్సర్షన్ లేకపోవడం వల్ల ఈ పైల్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతున్నాయండి. సో ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, నైట్ షిఫ్ట్ చేసేవారు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో ఎక్కువగా బాధపడుతున్నారు. కూర్చొని వర్క్ చేయడం 12 to 13 hours, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, వాటర్ క్వాంటిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ పైల్స్ అనేది చాలా మటుకు కండిషన్స్ పెరగడం చూస్తున్నాం. ఒకప్పటితో పోలిస్తే పైల్ కండిషన్ అనేది చాలా ఎక్కువ ఇప్పట్లో ఎక్కువగా చూస్తున్నామండి. ఓకే, సో మీరు కాజెస్ చెప్పారు, సిమ్టమ్స్ కూడా చెప్పడం జరిగింది. సో పైల్స్కి సంబంధించి డయాగ్నోసిస్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి? సో బేసిక్గా అండి పైల్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తేనే పైల్స్ ఉన్నాయా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా తెలుస్తుందండి. సో చాలా మటుకు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు పెయిన్, మంటతో పాటు వస్తూ ఉంటారు. కొందరికి పెయిన్స్ బ్లీడింగ్తో పాటు ఉంటుంది, కొందరికి పైల్స్ అనేది బ్లీడింగ్ లేకుండా ఉంటుందండి. ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేసి అది ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్సా అనేది మనం చూడొచ్చండి. చాలా మటుకు పైలోస్కోపీ, ఎండోస్కోపీలో కూడా ఈ ప్రాబ్లం తెలుస్తూ ఉంటుంది. సో పైల్స్కి, ఫిషర్కి కొంత సిమ్టమ్ వేరియేషన్తో డాక్టర్ చెక్ చేస్తే కానీ అది పైల్సా ఫిషర్ అంటే త్రూ ఎగ్జామినేషన్ తప్ప అది పైల్సా ఫిషర్ అని తెలుసుకోలేరండి.
ఓకే. సో ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పైల్స్కి సంబంధించి? సో బేసిక్గా అండి పైల్స్ అనేది చాలా మటుకు సర్జరీ అని అనుకుంటూ ఉంటారు. సో అక్యూట్ ఫేజెస్లో ఉన్నప్పుడు పైల్స్ మెడిసిన్ త్రూ రికవర్ చేసుకోవచ్చు. పైల్స్ కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో మనం విభజించుకోవచ్చు. గ్రేడ్ 1 సిచ్యువేషన్స్లో ఆ మాస్ అనేది బల్జ్ కొంతవరకు ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం రెగ్యులర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, అలానే గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ కానీ ఇంకేదైనా క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడితే దానికి తగ్గట్టుగా ప్రాపర్ మెడికేషన్ యూస్ చేసి పైల్ సిచ్యువేషన్ని మనం ఎటువంటి మెడిసిన్ లేకుండానే హీల్ చేసుకోవచ్చండి. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా ఉన్నంత వరకు పైల్స్ అనే ఫామ్ అవ్వకుండానే ఉంటుంది. బేసిక్ థింగ్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్లో ఫస్ట్ మన టైమ్ ఆఫ్ స్లీప్. బేసిక్గా ఇవాళ రేపు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల నిద్ర పట్టకపోవడం, లేట్ నైట్స్ పడుకోవడం, ఫోన్ ఎక్కువగా చూడడం, సిస్టమ్స్ ఇలాంటివి ఎక్కువగా అడిక్ట్ అయిపోవడం వల్ల ప్రాపర్ స్లీప్ ఇవ్వలేకపోతున్నారు. ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువ స్లీప్ తీసుకోవడం, లేట్ నైట్ స్లీప్ తక్కువ తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది మిస్ అవుతుందండి. ప్రాపర్ డైజెషన్ లేకపోవడం వల్ల అబ్డామెన్లో ఉన్న పెరిస్టాల్టిక్ మూమెంట్స్ మిస్ అవుతున్నాయి. దీనివల్లే హార్డ్ కాన్స్టిపేటెడ్ స్టూల్స్ వస్తున్నాయి. సో దీనికి ప్రధానంగా అక్యూట్ కండిషన్స్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే ఎటువంటి మెడికేషన్ లేకుండానే పైల్స్ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గ్రేడ్ 2లో ఉన్నప్పుడు పైల్ మాస్ అనేది కొద్దిగా లోపల వైపు కానీ బయటి వైపు కానీ బల్జ్ సెకండ్ ఫేజ్లో వెళ్తుంది. ఇలాంటి వారికి పెయిన్ అప్పుడప్పుడు రావడం, మోషన్ వచ్చినప్పుడు పెయిన్ రావడం, బ్లీడింగ్ కొంతవరకు ఉండడం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు ప్రాపర్గా మెడికేషన్ తీసుకొని మెడిసిన్స్ తీసుకుంటూ డాక్టర్ గైడెన్స్ ఫాలో అయినట్లయితే హీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో గ్రేడ్ 3 సిచ్యువేషన్లో ఆ రెక్టల్ హోల్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంటుంది. ఇలాంటి వారు సర్జరీ చేయించుకోవడమే బెటర్. సో సిమ్టమాటిక్గా మనం మెడికేషన్ తీసుకోవచ్చు కానీ పూర్తిగా బల్జ్ అయిన మాసెస్ని మనం ఎటువంటి మెడికేషన్తో హీల్ చేయలేం. దానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్జరీ చేయించుకున్నాక కూడా పైల్స్ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో పోస్ట్ సర్జరీ చేయించాక తదుపరి లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకున్నట్లయితే మళ్ళీ పైల్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లేదు కొంతమందిలో సర్జరీ చేయించుకున్నాక కూడా పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటప్పుడు సర్జరీ చేయించుకున్నప్పటికి కూడా ఆ ప్రాబ్లం మళ్ళీ పెరగకుండా ఉండాలి అంటే మెడికేషన్ వాడితే సరిపోతుందండి. సో ఇవాళ రేపు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో చూస్తున్న మెయిన్ థింగ్ లైఫ్ ఎక్సర్షన్ లేకపోవడం. సో నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ పెంచడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, హాలిడేస్లో కూడా వాళ్ళకు కొంత వర్క్ ఇవ్వడం ఇలాంటివి చేసినట్లయితే ఫర్దర్ ఫ్యూచర్ వాళ్ళు 20స్కి 30స్కి వచ్చినప్పుడు పైల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఓకే. సో పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజులు పట్టొచ్చు నార్మల్ అవ్వడానికి? అండ్ ఫాలోఅప్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా అండి సర్జరీ చేయించుకున్నాక ఖచ్చితంగా పర్సన్ 1 వీక్ టు 2 వీక్స్ అనేది పెయిన్ అనేది ఉంటుంది. స్టిచెస్ వేస్తారు కాబట్టి పెయిన్ అనేది ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్ రాకుండా. సో 2 to 3 వీక్స్లో వాళ్ళకి ఆ మాస్ అనేది హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. డైట్ ఫాలో అయినట్లయితే వాళ్ళకి మళ్ళీ పైల్స్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఆపరేషన్ చేయించాక కూడా మళ్ళీ వాళ్ళ డైట్ వాళ్ళు ఫాలో అవ్వకుండా స్పెసిఫిక్ యాజ్ రెగ్యులర్గా మళ్ళీ ఫాలో అయినట్లయితే మళ్ళీ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఎటొచ్చి పైల్స్కి సర్జరీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితేనే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అబ్డామినల్లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడంతో పాటు లంగ్స్, లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుంది. దీనివల్ల రిలీజ్ అవ్వాల్సిన ఎంజైమ్స్ ప్రాపర్గా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండానే హీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో పైల్స్కి సంబంధించి ఒక మిత్ అనేది లేకపోతే అది నిజమో తెలియదండి. ఏంటంటే అది టాయిలెట్ సీట్ మీద ఎక్కువసేపు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే పైల్స్కి దారి తీసే అవకాశం ఏమైనా ఉందా? అది మిత్తా లేకపోతే నిజంగా అలా అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? లేదండి, చాలా మటుకు ఫోన్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉండడం, డిస్టర్బ్ చేస్తారని టాయిలెట్స్ యూస్ చేయడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారండి. కానీ యాక్చువల్గా వాళ్ళకు ప్రాపర్గా బవల్స్ రాకపోవడం వల్లే వాళ్ళు 1/2 hour 40 minutes యూస్ చేస్తున్నారండి టాయిలెట్స్. సో మోషన్ ఫ్రీ రాకపోవడం వల్లనే వాళ్ళు ఫోన్ అడిక్ట్ అవుతున్నారని నేను చెప్తాను. సో కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్న వారికి ఈ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కమోడ్ యూస్ చేయడం వల్ల పైల్స్ ఫామ్ అవ్వదు. చాలా మటుకు ఓవర్ హీట్ అవ్వడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ క్రానిక్ ఫేజ్లో ఉండడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా మనం
ఇనీషియల్ ఫేజెస్లో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కావచ్చు, యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కావచ్చు. పోస్ట్ అంటే చిన్నప్పుడు యాడినాయిడ్స్ సర్జరీస్ చేయించుకొని ఉంటారు, టాన్సిలైటిస్ సర్జరీ చేయించుకొని ఉంటారు, ఇంకా కొన్ని సర్జరీస్ చేయించుకొని ఉంటారు. ఈ సర్జరీ చేయించుకోవడం వల్ల కూడా ఫ్యూచర్లో వాళ్ళకు పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు పేరెంట్స్ బాగా ప్రికాషన్స్ అయిపోయారండి. జలుబు దగ్గు రాగానే యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారు, సిరప్స్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అప్పటికి ఏమీ ప్రాబ్లం రాదు. వాళ్ళు 18s 20sకి వచ్చినప్పుడు హాస్టల్ లైఫ్, ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ పెరిగినప్పుడు ఫ్యూచర్ వాళ్ళు 30sకి 40sకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి దారి తీస్తుంది. సో క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడడం వల్ల పైల్స్ వేరే కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు మనం చూస్తున్నాం చిన్న ఏజెస్లోనే డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. దీనికి రెగ్యులర్గా అలోపతి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా ఫ్యూచర్లో పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ పేషెంట్స్లో కూడా గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీళ్ళలో కూడా సిమ్టమ్స్ లేకుండా పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ వాకింగ్ ఆర్ యోగా ఇలాంటి ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా మన పెరిస్టాల్టిక్ మూమెంట్స్ పేగుల దగ్గర నుంచి అంటే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కువగా మనకు డిస్టర్బ్ అవుతున్నాయి. దీనివల్ల రిలీజ్ అవ్వాల్సిన టైంకి యాసిడ్స్, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈ ప్రాబ్లం ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వారిలో ఖచ్చితంగా పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ పైల్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళ సిమ్టమ్స్ లేవు అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. సో నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఆ టైంకి మెడికేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి పైల్స్ తగ్గడంతో పాటు ఫ్యూచర్లో ఎప్పుడు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, సో హెవీ వెయిట్ ఉండడం కూడా పైల్స్కి ఒక రీజన్ అని చెప్పొచ్చా? ఎస్ అండి. సో వెయిట్ ఎక్కువగా ఉన్న వారిలో కూడా పైల్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా మటుకు వెయిట్ BMI బేసల్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. హైట్ ఈస్టు వెయిట్ లేకపోయినా కూడా వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు వెయిట్ పెరగడానికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రీజన్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, పొట్ట ఉబ్బరంగా ఉన్న వాళ్ళలో లేకపోతే బ్లోటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళలో కూడా వెయిట్ ఎక్కువగా చూస్తున్నామండి. అండ్ మామూలుగా చూసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, తీసుకున్న ఫుడ్లో జంక్ ఎక్కువ ఉండడం, కార్బోనేటెడ్ డ్రింక్స్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సెడెంటరీ లైఫ్ స్టైల్, కాన్స్టెంట్గా కూర్చొని ఉండి వర్క్ చేయడం, మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది గెయిన్ అవుతున్నామండి. దీనివల్ల మనకు ఫర్దర్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది డెవలప్ అవుతున్నాయి. సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కంపల్సరీ ఫ్యూచర్లో పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఓకే, బేసిక్గా అండి ప్రెగ్నెన్సీస్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే 30+ తర్వాత వస్తుంటుంది. ఒకప్పుడుతో పోలిస్తే ప్రెగ్నెన్సీ రేట్ తగ్గింది. చాలా మటుకు ప్రెగ్నెన్సీకి మెడికేషన్ యూస్ చేయడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీకి మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వారికంటే ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ అంటే మెడిసిన్ తీసుకుని ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఈ పైల్స్ ఫ్యూచర్ డెవలప్ అయ్యే ఎక్కువగా ఉంటుందండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా మటుకు వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత యూట్రస్ సైజ్ అనేది తగ్గడానికి కొంత టైం పడుతుంది. సో ఫుడ్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ వల్ల ఖచ్చితంగా వాళ్ళకు డెలివరీ తర్వాత పైల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఎక్కువగా చూసుకున్నట్లయితే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో ఖచ్చితంగా మనకు కాంట్రాక్షన్, డైలేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైల్స్ మాస్ ఖచ్చితంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే C-సెక్షన్ అయిన వాళ్ళలో కూడా పైల్స్ అనేది డెవలప్ అవ్వడం చూస్తుంటాం. సో మామూలుగా చూసుకుంటే వెయిట్ ఎక్కువగా పెరిగిన వాళ్ళలో ఈ పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం, డైజెషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, వెయిట్ మళ్ళీ మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల పైల్స్ అలా ఉండిపోతున్నాయి. సో ఫస్ట్ 6 months డెలివరీ అయిన తర్వాత పైల్స్ తగ్గకపోతే మెడికేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. కొంతమందిలో డెలివరీ అయిన తర్వాత పైల్స్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీనికి మెయిన్ థింగ్ వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్ మళ్ళీ మార్చుకోవడం, ప్రాపర్గా మళ్ళీ మెయింటైన్ చేసుకోవడం వల్ల స్టేబుల్ అయ్యి ఉంటుంది. కానీ లైఫ్ స్టైల్ మళ్ళీ మేనేజ్ చేసుకోలేకపోవడం, వెయిట్ తగ్గకపోవడం వల్ల
ఖచ్చితంగా పైల్ మాస్ లోపల వైపు నుంచి బయటికి వచ్చేస్తుంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వారికి ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత సిమ్టమ్స్ లేకుండా పైల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. కొంతకాలం తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, మనకు బ్లీడింగ్తో పాటు స్టార్ట్ అవుతుంటుంది, పెయిన్ ఎక్కువగా చూడడం, మంట, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మెడికేషన్ తీసుకోవడం కంటే ప్రయర్ కండిషన్స్, సిమ్టమ్స్ లేకుండా ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకుంటే తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, అయితే పైల్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వారికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? అంటే పర్టికులర్ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? సో బేసిక్గా అండి, ఇవాళ రేపు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఏజ్ 0 నుంచి 10 ఇయర్స్ వాళ్ళు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోలేకపోవడం, సిస్టమ్స్, ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళ స్టేజ్ టీనేజ్, ఈ ఏజ్లో హాస్టల్ లైఫ్, ప్రాపర్ ఫుడ్ లేకపోవడం, కార్బోనేటెడ్ డ్రింక్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, టైంకి ఫుడ్ బోన్ చేయకపోవడం, లేట్ నైట్ స్లీప్స్, ఫుడ్ రిఫ్రెష్మెంట్ లేకపోవడం, ఇలాంటి కండిషన్స్ వల్ల చాలా మటుకు మనం పైల్స్ చూస్తున్న గ్రూప్ ఏజ్ 25 నుంచి 40 ప్లస్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటామండి. సో 25 ఏజ్ అనేది కామన్, వర్క్ స్టార్ట్ అవ్వడం, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం, స్ట్రెస్ పెరుగుతున్న ఏజ్ కాబట్టి చాలా మటుకు 25 నుంచి 40 ఇయర్స్ ఎక్కువగా చూస్తుంటాం. 40 ప్లస్ తర్వాత కూడా క్రానిక్ ఎయిల్మెంట్స్ లైక్ డయాబెటీస్ ఉండి కావచ్చు, బీపీ, కొలెస్ట్రాల్, ఇంకేదైనా హార్ట్ ఎయిల్మెంట్స్ ఉన్న వాళ్ళు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కంటిన్యూ చేయకపోతే పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్గా చూసుకున్నట్లయితే మేల్లో కంటే ఫీమేల్లో ఈ పైల్స్ అనేది ఎక్కువగా ఫామ్ చూస్తుంటాం. సో మేల్ ఏజ్ బేసిక్గా మనం చూసుకున్నట్లయితే వెయిట్ అనేది అమ్మాయిల్లో కంపేర్ చేసుకుంటే అబ్బాయిలలో డ్రాస్టిక్గా పెరగదు. సో 25 ప్లస్ తర్వాత వెయిట్ గెయిన్ ఉన్నట్లయితే ఆడవాళ్ళలోనే పైల్స్ మనం ఎక్కువగా చూడొచ్చు. ఓకే, సో ఫిషర్స్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా అండి, ఫిషర్ అనేది కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్లో డెడ్ ఎండ్ ఇష్యూ అండి. దీనికి కూడా మనం పైల్స్తో లాగానే ఉంటుంది, కానీ కొంచెం సిమ్టమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీనికి కూడా మనకు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, మోషన్ ఫ్రీ కాకపోవడం, హార్డ్గా స్టూల్స్ అవ్వడం, దీనివల్లనే ఫిషర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దీనికి సిమ్టమ్స్ అనేది బ్లీడింగ్ ఉండదు, కానీ పెయిన్ అనేది పైల్స్తో పోల్చుకుంటే సివియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే పైల్స్ పెయిన్ మోషన్ వచ్చి వెళ్ళిపోయాక పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ అవ్వకపోతే వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. కానీ ఫిషర్ పెయిన్ అనేది మనకు 24/7 సివియారిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ఫిషర్ అనేది రెక్టల్ హోల్ దగ్గర స్మాల్ క్రాక్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మోషన్ హార్డ్గా అయిన వాళ్ళు ఈ క్రాక్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్రాక్ ఎక్స్టెండ్ అయినప్పుడు పెయిన్ అనేది సివియారిటీ అక్యూట్ కేస్ నుంచి క్రానిక్ కేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంట్లో బ్లీడింగ్ ఉండదు, కానీ పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వాళ్ళు కూర్చున్నప్పుడు పెయిన్ ఉండడం, నిల్చున్నప్పుడు పెయిన్ ఉండడం, స్లీప్ టైంలో కూడా పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. పెయిన్ సివియారిటీ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3కి పెరుగుతూ ఉంటుంది. పెయిన్ పెరగడం వల్ల డాక్టర్ ఎగ్జామిన్ చేస్తే అది ఫిషరా లేకపోతే పైల్సా మనం చెప్పుకోవచ్చు. పైల్స్లో బల్జ్ ఉంటుంది, ఫిషర్లో బల్జ్ ఉండదు, జస్ట్ క్రాక్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దీనికి కూడా మెయిన్ రీజన్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ప్రాపర్ ఫుడ్లో బేసిక్ స్పైసెస్ ఎక్కువగా ఉండడం, స్పైసీ ఫుడ్ తీసుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, నైట్ షిఫ్ట్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగా ఫిషర్స్ అనేది 25 ప్లస్ నుంచి ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మామూలుగా చూసుకున్నట్లయితే ఫుడ్ టైంకి తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుందండి. సో ఫుడ్ టైంకి తీసుకోకపోవడం వల్ల రిలీజ్ అవ్వాల్సిన ఎంజైమ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వవు, కాబట్టి దీనివల్ల కూడా ఫిషర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిషర్స్ చాలా మందిలో ఎక్కువగా చూసుకుంటే ఆడవారితో కంటే మగవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో డ్రైవింగ్ చేసేవారు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవారు, కాన్స్టెంట్ సిట్టింగ్ కూర్చొనే ఉండి వర్క్ చేసేవారిలో ఓవర్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వారికి స్మాల్ కట్ లాగా ఏర్పడి పెయిన్ కంటిన్యూగా ఉంటుంది. సో ఇలాంటి వారు కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకున్న ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. హెల్దీ డైట్ ఫాలో అవ్వకపోయినా ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుందండి. సో ఫిషర్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా అండి, ఫిషర్ అనేది ఒక క్రాక్ అండి, అది హీల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాబ్లం బట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జామిన్ చేసి పైల్సా ఫిషర్ అని వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. ఒకవేళ ఫిషర్
ఫిషర్ ఉన్నట్లయితే ఫస్ట్ వాళ్ళు లాక్సేటివ్స్ రాస్తారు, మోషన్ ఫ్రీ అవ్వడానికి టానిక్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు రాస్తూ ఉంటారు. కానీ మన లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుందండి. డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఆన్ టైం తీసుకోవడం, బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ తీసుకోవడం, మన ఫుడ్లోనే న్యాచురల్ డైట్ ఫాలో అవ్వడం, మన హోమ్ ఫుడ్స్లోనే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి బాడీని చలవ చేయడానికి. మనం తీసుకునే ఫుడ్ లైఫ్ స్టైల్కి లీఫీ వెజిటబుల్స్, పెరుగు, మజ్జిగ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో క్రాక్ ఆటోమేటిక్గా హీల్ అవుతుందండి. సో క్రాక్ కూడా మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉంటుంది. స్టేజ్ 1లో ఉన్నప్పుడు క్రాక్ చాలా స్మాల్గా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏ మెడికేషన్ లేకుండానే మనకు ప్రాపర్గా హీల్ అవ్వడానికి లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది. సో స్టేజ్ 2లో ఉన్నప్పుడు క్రాక్ సైజ్ పెరుగుతూ వెళ్తుంది. ఇలాంటప్పుడు సర్జరీ అవసరం లేకపోయినా ప్రాపర్ టైంకి కొంతకాలం మెడిసిన్ యూస్ చేస్తే మళ్ళీ ఆ క్రాక్ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హీల్ అయిన తర్వాత కూడా డైట్ ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఆ క్రాక్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్రాక్ స్టేజ్ 3కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సర్జరీ చేయించుకొని స్టిచెస్ వేస్తూ ఉంటాం. సో స్టిచెస్ వేయడం వల్ల క్రాక్ అనేది హీల్ అవుతుంది. కానీ మళ్ళీ మన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉండి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో పైల్స్ అయినా ఫిషర్ అయినా పోస్ట్ సర్జరీ ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. సో డాక్టర్ గారు, ఫిస్టులా అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? సో ఫిస్టులా అనేది యానల్ ఓపెనింగ్ దగ్గర ఒక స్మాల్ హోల్ లాగా ఫామ్ అవుతుందండి. దీంట్లో మనకు బ్లడ్, పస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు యానల్ ఫిషర్ అనేది, యానల్ ఫిస్టులా అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ ఫిస్టులాకి మెయిన్ రీజన్ మన బాడీలో లింఫ్ నోడ్స్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల బాడీలో పస్ సెల్స్ ఎక్కువ అయిపోతాయి. ఈ పస్ సెల్స్ ఎక్కువ అయినప్పుడు యానల్ హోల్ కింద భాగంలో ఒక స్మాల్ హోల్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు పస్ డిశ్చార్జ్ అవ్వడం, బ్లీడింగ్ రావడం ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో యానల్ ఫిస్టులా ఉన్న వాళ్ళకు మేజర్గా ఫ్యూచర్లో పెరి యానల్ యాబ్సెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో స్మాల్ బాయిల్ ఫామ్ అవ్వడం, బటక్ సైడ్ కూర్చోలేకపోవడం, పెయిన్ ఎక్కువ ఉండడం, ఆ బల్జ్ బ్లాస్ట్ అయినప్పుడు పెయిన్, బ్లీడింగ్, మంట ఇలాంటి కండిషన్స్ రావడం మనం చూస్తూ ఉంటామండి. సో ప్రాపర్గా లైఫ్ స్టైల్ మేనేజ్ చేయకపోతే పైల్స్, ఫిషర్, ఫిస్టులా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో డాక్టర్ గారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలంటే చాలామంది పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉంటారు. బేసిక్లీ సెల్ఫ్ మెడికేషన్ మీద ఉంటుంటారు. సో అది మంచిదేనా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం? ఓకే అండి. సెల్ఫ్ మెడికేషన్లో కూడా సైడ్ ఎఫెక్ట్ లేని మెడికేషన్ తీసుకుంటే బెటర్ ఉంటుందండి. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ప్రాబ్లం తగ్గడం అప్పటికి అవుతుంది, కానీ ఫర్దర్గా ఆ ప్రాబ్లం మళ్ళీ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో మనం చూసుకున్నట్లయితే ఇవాళ రేపు హోమియోపతి మెడిసిన్స్ చాలా ట్రెండ్కి వచ్చేస్తుంది. సో పెయిన్ తగ్గడం కాదు ఇంపార్టెంట్, పెయిన్ మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉండేటట్టు మనం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, మా స్టూడియోకి వచ్చి పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా గురించి ఇంత వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.